మన పొరుగునున్న బంగ్లాదేశ్లో రోజు రోజుకి పరిస్థితులు దిగజారిపోతున్నాయి. 2 రోజుల క్రితం ఒక బంగ్లాదేశీ హిందూ దీపు చంద్రదాస్, అతను ఒక చిన్న వర్కర్ ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో, అతనిపైన ఒక ఆరోపణ చేసి వేరే మతాన్ని దూషించాడని చెప్పి సాక్ష్యాధారం లేకుండా ఆరోపణ చేసి అతన్ని నిప్పంటించి కిరోసిన్ పోసి నిప్పంటించి అతి దారుణంగా చంపేశారనమాట. సడన్ గా ఒక మాబ్ వచ్చి యాంగ్రీ మాబ్ అతన్ని అటాక్ చేసేసి అతన్ని చంపేసింది. దాంతో అసలు బంగ్లాదేశ్లో మైనారిటీస్కి హక్కులు ఉన్నాయా? వాళ్ళని బతకనిస్తున్నారా? ప్రపంచంలో ఏ దేశమైనా సరే, అది అమెరికా కావచ్చు, యూరోప్ కావచ్చు, లేదా ఐక్యరాజ్య సమితి అయినా సరే దీని గురించి మాట్లాడుతుందా అంటే ఎవరూ మాట్లాడలేదు. బంగ్లాదేశ్లో ఇప్పుడు మైనారిటీస్కి అసలు భద్రత కొరవైపోయింది. బంగ్లాదేశ్లో త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ దిశగా అక్కడ హింస బాగా పెరిగిపోయింది అనమాట. మహమ్మద్ యూనిస్ ప్రభుత్వం ఏదైతే ఉందో స్ట్రాటజిక్ సైలెన్స్ మెయింటైన్ చేస్తుంది. ఈ మైనారిటీస్ పైన అటాక్స్ ఇవన్నీ ఒక పక్క బంగ్లాదేశ్లో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుందని చెప్తూనే మరో పక్క మైనారిటీస్ పైన విపరీతమైన అటాక్స్ జరుగుతున్నాయి అనమాట. ముఖ్యంగా హిందూ మైనారిటీస్ పైన బంగ్లాదేశ్లో అటాక్స్ బాగా పెరిగిపోయాయి. అక్కడ పూర్తిగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది.